అది నీకు సాక్ష్యంగా చేయబడింది. దేవుడు స్తోత్రముగా. హల్లెలూయా. మన జీవితంలో పరిశుద్ధత మెయింటైన్ చేయం, చీర మెయింటైన్ చేస్తాం, గ్రామర్ మెయింటైన్ చేస్తాం కదా. తక్కువ గ్రామర్ తక్కువ. దేవుడు స్తోత్రం. 50 వచ్చినా 50 వచ్చినా ఒక నాకేందయ్యా, ఆయన 50 సంవత్సరాలు నాకేందయ్యా, 20 సంవత్సరాలు అన్నా తిన్నాను. ఇప్పుడు అందరు కిచెన్ వస్తుంటే 15 వస్తుంటే మా అమ్మోళ్ళు చేసుకుని పేరు చెప్పింది. ఎందుకని 50,000 వచ్చారుకుంటారా మన ఆయన అంటున్నాడు, ఫాస్ట్ గారు నాకు 60 సంవత్సరాలు, ఫాస్ట్ గారు ఆధార్ కార్డు ఇప్పటికి 50 సంవత్సరాలు ఉంది నాకు అంతనా. ఆయన వయసు దిగాలుగా 60 సంవత్సరాలు. ఇప్పుడు మా కాలు విడిచి సమీర్ అండి, ఆయనకి 60 సంవత్సరాలు అంట. ఇప్పుడు ఆయనకి 50 సంవత్సరాలు పోయిందంట రికార్డు. 5 సంవత్సరాలు పిలిచిన నెలకు 4,000, సంవత్సరానికి నెలకు 8,000, 5 సంవత్సరాలకి 5,48, 5,50 వేసుకో ఎంత, 5 లక్షలు. 5,5 2,50,000. మన పసి ఈ 5 కావాలగా 5 లక్షలు పక్కబడింది. ఉచితంగా ప్రభుత్వం ఇచ్చే 10 లక్షలు పోగొట్టుడు. అయినా కష్ట ఇంట్లో కూర్చుంటే 10 లక్షలు చేయాలి, 10 లక్షలు పోగొట్టుకుని బాగుపడుతున్నాడు. అప్పుడు నాకెంతయ్యా ఊరు చెప్పాను నేను, నాకేమంటే నాకెంత 45 అన్నాడు, 40 అన్నాడు. ఇప్పుడు వచ్చే వరకు కొంచెం 4,000. నెక్స్ట్ మా జగన్ వస్తే మళ్ళీ 6,000 అంటాడు, 10,000 అంటాడు. ఇంకెంత పెరిగిపోయింది కదా. 7 కోట్లు అంటే 10,000 అందరికీ అడ్డుకుంది. 10,000 తెలుస్తుంది. దేవుడు సొంతం కాదు. అప్పటికే నష్టపోతాం మనం. దేవుడు సొంతం ఎన్ని తెలుసుకురైనా ఆలోచించారు. దేవుడు సొంతం కదా. గమనించండి, మనకి ఎంతకూడదు, గ్రామర్ తక్కువ. ఈ భౌతికమైన ఎంత 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 కేక్ కొడుతున్నా సుమాగా రావడం తెల్ల కొట్టుకొచ్చింది. మనం మాట్లాడుతుంటే దీంట్లో దీన్ని మొదలు పెడతాం. అప్పటికి పెద్ద మనం కొట్టింది ఏంటిది, ఆగింది వ్యవసాయంగా ఎంత కొట్టు వ్యవసాయం. తెలుసుకుంటున్నా ప్రియతండి, నీవు నేను కాపాడుకోవాల్సింది. ఈ పరిశుద్ధతను కాపాడుకంటే, శరీరం కాపాడు ప్రయత్నం చేయాలంటే ఎంత ప్రయత్నం చేసినా సడన్ డేస్ దాటిన తర్వాత ఆటోమేటిక్గా అన్నీ కూడా పడిపోతాయి. రూపం మారిపోయింది, రంగు మారిపోయింది, అవునా, శరీరం మారిపోయింది. మనలో రావులు వచ్చేస్తాం. తెలుసుకుంటాం. అందరూ ఎంత సినిమా హీరోయిన్ జానికి పొగినా రేపు వచ్చే మమ్మల్ని దూరం ఉండు, ఆ స్థితి రాక తప్పదు. వయసు ఉన్నప్పుడు అంత నన్ను జానికి నన్ను మీరంటే అంటారు. అది ఖచ్చితం, అది మానవ జీవితం. దేవుడి స్తోత్రమే కాక చెదరనిది, దేవుడి స్తోత్రం చెరిగిపోనిది. హల్లెలూయా. ముదిరి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దులాడు వారిని దేవుడు చదువుకోదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రాణం నుంచి దేవుడి స్తోత్రం. నువ్వు ముసలివాడైనా చనిపోయే వరకు కూడా నీ ముదిరి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని ముద్దులాడు నీ తండ్రి పర్వతండి. హల్లెలూయా. అలాంటి పర్వతండి నీతో సహవాసం చేయాలంటే అసలు అమూల్యమైనటువంటి పరిశుద్ధతను దేవుని సంఘము ఏం చేయాలి, కాపాడుకోవాలి. పరిశుద్ధతలో పరిపూర్ణంగా ఉండాలి. ఎంత సంతోషంగా. హల్లెలూయా. దేవుడికి చెప్పుకుందాం, కూర్చోండి. తెలుసు.